నమస్తే, వెల్కమ్ టు మిఖానా టీవీ. ఒకప్పుడు మన దేశంలో జనాభా అంటే ఒక పెద్ద శాపం. కుటుంబ నియంత్రణ పాటించకపోతే పిల్లల్ని ఎక్కువగా కంటే దేశం నాశనం అయిపోతుందని భయపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంతలా అంటే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అనర్హులు అని చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జనాభాను పెంచకపోయినా, పిల్లల్ని కనకపోయినా దేశం మొత్తం ముసలి వాళ్లతో నిండిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. ఈ భయంకరమైన ముప్పును ముందే పసిగట్టిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించారు. ఇక నుంచి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనే దంపతులకు ఏకంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ పాలసీ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. జనాభా అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఒక దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశం సూపర్ పవర్గా మారుతుంది. కానీ ఇప్పుడు చైనా, జపాన్, యూరప్ లాంటి దేశాల్లో పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాల్లో పనిచేసే యువత దొరక్క ఆర్థిక వ్యవస్థలన్నీ పతనమవుతున్నాయి. కరెక్ట్గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అదే డేంజర్ జోన్లోకి వెళ్తుందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవటానికి జనాభా నియంత్రణ విధానం నుంచి జనాభా సంరక్షణ దిశగా ఏపీ అడుగులు వేస్తుందని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. అంతేకాదు, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదని చట్టం రద్దు చేశామని, ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులని చేయాల్సి వస్తుందేమోనని తెలిపారు. ఒక జంటకు కనీసం ఇద్దరు పిల్లలు పుడితేనే భవిష్యత్తులో ఆ జనాభా స్థిరంగా ఉంటుంది. దీన్నే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రేటు ఏకంగా 1.5% పడిపోయింది. దేశ సగటు కంటే కూడా ఏపీ చాలా వెనుకబడి ఉంది. సీఎం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాదికి రాష్ట్రంలో కేవలం 6,70,000 మంది పిల్లలే పుడుతున్నారు. ఇందులో 57% మంది కేవలం ఒకరితోనే ఆపేస్తున్నారు. 32% మంది ఇద్దరిని కంటున్నారు. కేవలం 9% మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కంటున్నారు అని సీఎం చెప్పారు. మనం జోక్యం చేసుకోకపోతే 2047 నాటికి రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా 10% నుంచి ఏకంగా 23%కి చేరుకుంటుందని, అప్పుడు యువత లేక రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని సీఎం హెచ్చరించారు. ఆ 1.5% ఉన్న టీఎఫ్ఆర్ను మళ్లీ 2.1%కి తీసుకురావటమే ఈ కొత్త పాలసీ లక్ష్యమన్నారు. జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం కొత్తగా 5 అంశాలతో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అవే మాతృత్వ, శక్తి, నైపుణ్య, క్షేమ, సంజీవని. అసెంబ్లీలో సీఎం చెప్పిన మరో బాధాకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో 90 లక్షల మంది జంటలు ఉంటే అందులో 11 లక్షల మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వీరందరికీ పిల్లలు పుట్టేలా ప్రభుత్వం తరపున ఉచితంగా సంతాన సాఫల్య సహకారం అందిస్తామని ప్రకటించారు. ఒకప్పుడు ఊరూరా తిరిగి ప్రభుత్వమే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేది. కానీ ఇప్పుడు ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ టార్గెట్ను 75% నుంచి 50%కి తగ్గించారని వైద్య శాఖకు సీఎం గట్టి ఆదేశాలు ఇచ్చారు. పిల్లల్ని కనటానికి భయపడే వారికి అతిపెద్ద సమస్య ఆర్థిక భారం. అందుకే ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది. ఎవరైనా దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కంటే వారికి ప్రభుత్వం తరపున 25,000 రూపాయల ప్రోత్సాహకం అందించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే పిల్లల పెంపకం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, భర్త కూడా సమానంగా పంచుకోవాలని సూచించారు. భార్య మూడో కాన్పు ఉంటే భర్తకు 2 నెలలు సెలవు ఇస్తామని వెల్లడించారు. పనిచేసే మహిళల కోసం వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్, పిల్లలకు బేబీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపోతే వృద్ధులకు కూడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన వారికి, ముఖ్యంగా త్వరలో రిటైర్ కాబోయే 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి ఆరోగ్య సంరక్షణపై శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారు రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే కేవలం ఈ రోజు గెలవటం మాత్రమే కాదు, మరో 25 ఏళ్ల తర్వాత రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే ఊహించి చట్టాలు చేయటమే నిజమైన లీడర్షిప్. పిల్లల కనండి బాబు, మేం 25,000 ఇస్తాం, ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామని ఒక ప్రభుత్వం వేడుకుంటుంది అంటే మన రాష్ట్రంలో జనాభా సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి.